2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ ఎంతటి పెద్ద విజయం సాధించిందనేది మనందరికీ తెలిసిందే. ఇక ఆ మూవీలో కనిపించిన మల్టీవర్స్ క్యారెక్టర్స్ ఫ్యాన్స్కి మంచి కిక్నిచ్చాయి. అండ్ ఫ్యాన్స్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉంది. అండ్ ఈ మూవీని షంగ్-చి మూవీని డైరెక్ట్ చేసిన డస్టిన్ డానియల్ క్రెటాన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. మార్వెల్ ఈ మూవీని ముందుగా గ్రౌండ్ లెవెల్లో తీయడానికి ప్లాన్ చేసింది. కానీ మల్టీవర్స్ మూవీగా వచ్చిన స్పైడర్ మ్యాన్ 3 మూవీ పెద్ద హిట్ అవ్వడం అండ్ ప్రజెంట్ ఎంసీయూలో మల్టీవర్స్ సాగా నడుస్తుండడంతో మార్వెల్ అండ్ సోనీలు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీని స్ట్రీట్ లెవెల్ కాన్సెప్ట్తో కాకుండా మళ్ళీ మల్టీవర్స్ కాన్సెప్ట్తోనే తీయబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన వెనమ్ 3 మూవీ ట్రైలర్లో కాస్మిక్ ఎంటిటీ అండ్ సింబియోట్స్కి గోడైన నల్ క్యారెక్టర్ని చూపించడం బట్టి చూస్తుంటే ఈ రూమర్ నిజమయ్యేలా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ టైటిల్కి సంబంధించి కూడా ఒక రూమర్ వినిపిస్తుంది. క్రిప్టిక్ హెచ్డి క్వాలిటీ వారు రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా నెక్స్ట్ రాబోయే స్పైడర్ మ్యాన్ 4 మూవీకి స్పైడర్ మ్యాన్ కింగ్ ఇన్ బ్లాక్ టైటిల్ పెట్టవచ్చని వారు విన్నట్టుగా చెప్పారు. ఈ టైటిల్లో ఉన్న కింగ్ ఇన్ బ్లాక్ మరెవరో కాదు, నల్కి ఉన్న చాలా నేమ్స్లో ఇది కూడా ఒకటి. అండ్ ఈ పేరుతో ఒక కామిక్ బుక్ ఈవెంట్ కూడా ఉంది. నల్ ఆరిజిన్స్పై చేసిన ఒక వీడియోలో నేను ఈ కింగ్ ఇన్ బ్లాక్ ఈవెంట్ గురించి చెప్పాను. బేసిక్గా ఈ ఈవెంట్లో నల్ ఎడీ బ్రాక్ కోసం అండ్ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికి తన ఆర్మీతో ఎర్త్ మీద అటాక్ చేస్తాడు. అండ్ చాలామంది సూపర్ హీరోస్, అవెంజర్స్, ఎక్స్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్ 4, స్పైడర్ మ్యాన్ ఇలా చాలామంది కూడా ఈ ఈవెంట్లో నల్తో ఫైట్ చేస్తారు. వెనమ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్పైడర్ మ్యాన్ 4 మూవీపై చాలా థీరీస్ వచ్చాయి. అయితే ఎక్కువగా వినిపిస్తున్న థీరీ మాత్రం ఆ మూవీలో వెనమ్ అండ్ స్పైడర్ మ్యాన్లు టీమప్పై నల్తో ఫైట్ చేయడం. ఆ థీరీకి తగ్గట్టే ఈ న్యూ టైటిల్ కూడా ఉంది. అయితే స్పైడర్ మ్యాన్ యొక్క ఈ న్యూ టైటిల్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది కాదు. ఒకవేళ ఈ టైటిల్ కన్ఫర్మ్ అయితే మాత్రం నల్ ఒక మల్టీవర్స్ లెవెల్ థ్రెట్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు వినిపిస్తున్న ఈ టైటిల్ బట్టి చూస్తుంటే ఈ మూవీలో కేవలం స్పైడర్ మ్యాన్, వెనమ్ అండ్ అదర్ యూనివర్స్లకు చెందిన స్పైడర్ మ్యాన్లు టీమపై నల్తో ఫైట్ చేయడాన్ని మనకు చూపించబోతున్నట్లుగా ఉంది. కానీ వీరు వారి ఓన్ పవర్తో మాత్రం నల్ని ఓడించలేరు. ఈవెన్ కింగ్ ఇన్ బ్లాక్ ఈవెంట్లో నల్ని ఓడించేది వెనమ్ అయినప్పటికీ ఆ కామిక్లో వెనమ్ గాడ్ ఆఫ్ లైట్తో బాండ్ అయి గాడ్ ఆఫ్ లైట్ వెనమ్గా ట్రాన్స్ఫార్మ్ అయి అతన్ని ఓడిస్తాడు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీ కెప్టెన్ అమెరికా మూవీ అయినప్పటికీ అది ఒక మినీ అవెంజర్స్ మూవీలాగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో కూడా స్పైడర్ మ్యాన్ అండ్ వెనమ్లే కాకుండా వేరే సూపర్ హీరోస్ కూడా కలిసి నల్ని ఎదుర్కోవడాన్ని మనకు చూపిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ కింగ్ ఇన్ బ్లాక్ టైటిల్ కనుక కన్ఫర్మ్ అయితే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ టైటిల్స్లో హోమ్ వర్డ్ లేకుండా వచ్చే మొట్టమొదటి స్పైడర్ మ్యాన్ మూవీ ఇదే అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్కి హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్, నో వే హోమ్ అని టైటిల్స్ని పెట్టారు. అండ్ మార్వెల్ అండ్ సోనీ ప్లాన్ చేస్తున్న ఈ న్యూ స్పైడర్ మ్యాన్ ట్రిలజీ టైటిల్స్లో కూడా ఏదో ఒక వర్డ్ కామన్గా వచ్చేలా పెట్టే అవకాశాలున్నాయి. ఇక ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కనుక మల్టీవర్స్ మూవీ అయితే ఈ మూవీలో మళ్ళీ టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్లు కూడా కమ్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా ఆండ్రూ గార్ఫీల్డ్ ఒక ఇంటర్వ్యూలో సరైన ప్రాజెక్ట్ దొరికితే అతను తప్పకుండా స్పైడర్ మ్యాన్గా మళ్ళీ నటిస్తానని, ఆ క్యారెక్టర్ అంటే అతనికి చాలా ఇష్టమని, ఆ క్యారెక్టర్లో తిరిగి నటించడానికి చాలా సంతోషిస్తానని అతను చెప్పాడు. సో ఆండ్రూ గార్ఫీల్డ్ రాబోయే మల్టీవర్స్ మూవీస్లో ఖచ్చితంగా కనిపిస్తాడు. ఈవెన్ టోబీ కూడా స్పైడర్ మ్యాన్గా మళ్ళీ కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరి వీరిద్దరూ మళ్ళీ ఏ మూవీలో కనిపిస్తారో చూడాలి. అలాగే వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ ట్రైలర్లో మనకు నల్ క్యారెక్టర్ని అయితే రివీల్ చేశారు, కానీ ఆ క్యారెక్టర్లో ఎవరు నటించారన్నది రివీల్ చేయలేదు. అయితే రిపోర్ట్ ప్రకారం నల్ క్యారెక్టర్లో యాండీ సెర్కిస్ కనిపించబోతున్నాడు. ఇతను అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, బ్లాక్ ప్యాంథర్ అండ్ బ్యాట్మ్యాన్ మూవీస్లో నటించాడు. అంతేకాదు వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఇతనే. వెనమ్ 3 మూవీలో మనకు నల్ క్యారెక్టర్ని ఎక్కువగా చూపించారు. మేబీ ట్రైలర్లో నల్ క్యారెక్టర్కి సంబంధించి ఏ షార్ట్స్ అయితే చూపించారో కేవలం అవి మాత్రమే మనకు మూవీలో కనిపించవచ్చు. సో ఈ మూవీలో నల్ వెనమ్కి ఎదురు పడకపోవచ్చు అండ్ వీరిద్దరికి మధ్య ఫైట్ జరగకపోవచ్చు. ఈ మూవీలో ఆ క్యారెక్టర్ని రివీల్ చేసి అతని ఫేస్ని చూపించి నెక్స్ట్ రాబోయే క్రాస్ ఓవర్ మూవీలో ఆ క్యారెక్టర్ని పూర్తిగా చూపించవచ్చు. ఎందుకని క్రాస్ ఓవర్ మూవీ అని అన్నానంటే వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీనే
వెనమ్ ఫ్రాంచైజీలోని చివరి మూవీ. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి నల్ వెనమ్ కోసం వెతుకుతున్నాడు. ఈ థర్డ్ మూవీలో వీరిద్దరూ ఎదురుపడే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి టామ్ హార్డీ వెనమ్ క్యారెక్టర్ నెక్స్ట్ కనిపించేది ఒక క్రాస్ ఓవర్ మూవీలోనే. అండ్ ఆ క్రాస్ ఓవర్ మూవీనే స్పైడర్ మ్యాన్ 4 మూవీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.